ఈ రోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక లోగో మన తెలుగులో ఒక లోగో అనేది ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు ట్యూటోరియల్ చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి ఈ లోగో చూడండి. ఈ లోగో అనేది మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు ట్యూటోరియల్ చూద్దాం. అప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మొబైల్కి అలాగే మెయిల్కి కూడా నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో వచ్చింది. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ కూడా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూసుకోవచ్చు. అలాగే వీడియోస్ క్లిక్ చేసినా సరే ఇక్కడ కూడా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు కనబడుతుంది. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, అలాగే ఫోటోషాప్ క్లాసెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, అలాగే ఈడిఎస్ వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన బ్యానర్ కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ట్యూటోరియల్కి వద్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇలాంటి తెలుగు లోగోస్ అనేవి ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు ట్యూటోరియల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఒక న్యూ కాంపోజిషన్ తీసుకుంటున్నాను. కాంపోజిషన్, న్యూ కాంపోజిషన్. ఓకే, నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డిఫాల్ట్గా వైట్ కలర్ ఉంది. మీరు ఎలాగంటే ఇప్పుడు సపోజ్ కాంపోజిషన్ సెట్టింగ్స్లో వెళ్ళి మీకు కావాల్సిన కలర్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నాకు తెలుగు ఫాంట్ కావాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఫోటోషాప్లోకి వెళ్తున్నా. ఫోటోషాప్లో ఇలాగా తెలుగు ఫాంట్ అనేది ఎలా టైప్ చేయాలో ఇంత ముందు క్లాసెస్లో చెప్పాను. అది వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, ఫోటోషాప్లో, అలాగే ప్రీమియర్లో కూడా తెలుగు ఎలా టైప్ చేయాలో లింక్ ఇస్తా. మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, ఫోటోషాప్లో, అలాగే ప్రీమియర్లో కూడా తెలుగు ఎలా టైప్ చేయాలో మీకు డిస్క్రిప్షన్లో లింక్, మీరు అవి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇది డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు టైప్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ తెలుగు. మీకు ఏ వర్డ్ కావాలంటే ఆ వర్డ్ ఇప్పుడు టైప్ చేసుకోవచ్చు. సపోజ్ తెలుగు అని టైప్ చేశారనుకోండి మీకు కింద ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనబడుతుంది. ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. నాకు వచ్చేసరికి శుభాకాంక్షలు అని టైప్ చేయాలి. SHUBA అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి కింద ఆప్షన్ కనబడుతుంది. క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇలాగా శుభాకాంక్షలు అనే టైటిల్ మనకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి సైజ్ అనేది పెంచుకుంటున్నా, Ctrl+T సైజ్. నెక్స్ట్ కాపీ చేసుకుందాం, ఎంటర్ కాపీ. మొత్తం సెలెక్ట్ చేసుకొని Ctrl+C అని అనొచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి కాపీ. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చి టెక్స్ట్ ఇక్కడ పేస్ట్, Ctrl+V అనగానే మనకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా కొంచెం సైజ్ పెంచుకుంటున్నాం. షిఫ్ట్ పట్టుకుంటే ఏంటంటే మనకు 4 వైపులు సమానంగా సైజ్ అనేది పెరుగుద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాకేంటంటే ఈ తెలుగు టెక్స్ట్ అలా నార్మల్ లేయర్ కింద చేంజ్ అవ్వాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఆటో ట్రేస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని లేయర్ ఆప్షన్లో కింద నుంచి ప్రీ కంపోజ్ పైన ఆటో ట్రేస్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్. చూస్తే మనసు అనేది పెంచుకోమని అడుగుతుంది, అవసరం లేదు నాకు. ఓకే, నెక్స్ట్ కింద టెక్స్ట్ లేయర్ అనేది డిలీట్. మనకి ఇదేంటంటే సాలిడ్ లేయర్, అంటే టెక్స్ట్ ఉన్న లేయర్. ఇక్కడ మనం పైన ఈ మాస్క్ పాత్ అనేది ఆన్ చేసుకుంటే మీకు కనబడుతుంది. ఓకే, అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన నేను కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఈ లేయర్కి అప్లై చేద్దాం. ఫస్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రోక్ అని టైప్ చేస్తున్నా, స్ట్రోక్. ఇక్కడ చూస్తే మనకి తెలుగులో పడుతుంది. మీకు ఫస్ట్ ఏంటంటే కింద తెలుగు ఆప్షన్ ఇంగ్లీష్ కింద చేంజ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసరికి మన కీబోర్డ్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రోక్. డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. చూస్తే మనకు వచ్చింది, ఇక్కడ మనకు కనబడట్లా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆల్ మాస్క్స్ అనే ఆప్షన్ సెలెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి కింద పెయింట్ స్టైల్ దగ్గరకు వచ్చేసరికి ఆన్ ట్రాన్స్పరెంట్. చూస్తే మనకి హైడ్ అయిపోయింది. మీరు జూమ్ చేస్తే కొంచెం మీకు కనబడుతుంది. చూడండి, ఏం లేదు, మౌస్ మిడిల్ బటన్ స్క్రోల్ చేసుకున్నా. ఓకే, ఇది మీకు కనబడాలి అంటే ఏం లేదు, బ్రష్ సైజ్ అనేది పెంచుకుంటాం, ఒక 3 or 4. ఓకే, జూమ్ అవుట్లో కూడా కనబడుతుంది ఇలా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ యానిమేషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఏం చేస్తానంటే ఎండ్
మనకి స్టార్ట్ ఎండ్ అనే ఆప్షన్ దగ్గర ఎండ్ ఆప్షన్ 0లో పెట్టుకుంటున్నాం, 0. నెక్స్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ 2 సెకండ్స్కి వెళ్ళేసరికి నాకు 100% చూస్తే మనకి యానిమేషన్ అనేది జరుగుద్ది. నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ వెళ్ళిన తర్వాత మనకి ఈ శుభాకాంక్షలు అనేది క్లోజ్ అయిపోవాలి. దీనికోసం స్టార్ట్ అనే ఆప్షన్ దగ్గర కీ ఫ్రేమ్, నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ వెళ్ళిన తర్వాత 100% చూస్తే క్లోజ్. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలా వచ్చిందో చూడండి, కాసేపు ఉంటుంది, నెక్స్ట్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి స్మూత్గా ప్లే అవ్వాలి. ఇక్కడ ఏంటంటే హార్డ్గా ప్లే అవుతుంది. స్మూత్ కోసం ఏం చేస్తానంటే పైన స్ట్రోక్ సీక్వెంట్లీ అనే ఆప్షన్ ఉంటుంది, హైడ్ చేసుకుంటున్నా, టిక్ తీసుకుంటున్నా. ఇప్పుడు చూస్తే మనకి స్మూత్గా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కలర్. నాకు కలర్ వచ్చేసరికి ఇక్కడ వైట్ కలర్ ఉంది, రెడ్ కలర్ పెట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇదే లేయర్ నేను కాపీ తీసుకుంటున్నా, కంట్రోల్ డి డూప్లికేట్. ఓకే, ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ డిలీట్ చేయగానే మనకి ఏంటంటే నార్మల్గా వచ్చింది. దీనికి ఏంటంటే ఒక ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం. స్క్రిబుల్, మీకు స్క్రిబుల్ SCRA అని టైప్ చేయగానే ఆటోమేటిక్ ఆప్షన్ వచ్చింది, డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. మనకి ఎలాగ వచ్చిందంటే ఇలాగ డిస్టర్బెన్స్ లాగా వచ్చింది. మీరు ప్లే చేసి చూసినా మనకి డిస్టర్బెన్స్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. కానీ ఏంటంటే ఒక వర్డ్ వరకే వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం కావాలి. దీనికోసం ఏం చేస్తానంటే సింగిల్ మాస్క్ ప్లేస్లో ఆల్ మాస్క్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఆల్ మాస్క్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడండి ఇక్కడ మధ్యలో ఒక సర్కిల్ ఉంది, లోపల కూడా ఫిల్ అయిపోయింది. చూస్తే ఇక్కడ ప్రతి చోట ఫిల్ అయిపోయింది. ఇలా ఫిల్ అవ్వకూడదు. దీనికోసం ఏం చేస్తానంటే స్క్రిబుల్ ఆప్షన్లో లాస్ట్ వన్ ఆల్ మాస్క్స్ యూజింగ్ మోడ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. చూస్తే మనకి చూడండి జీరోస్ అన్నీ ఫిల్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా కలర్ మారుస్తున్నా. దీనికోసం కలర్ yellow. ఓకే, నెక్స్ట్ యానిమేషన్ అనేది పెడదాం. మామూలుగా అయితే చూడండి జస్ట్ అలా ప్లే అవుతుంది. అలా కాకుండా నాకు ఏంటంటే యానిమేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కూడా స్టార్ట్ ఎండ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఎండ్ దగ్గర నేను స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర సెట్ చేసుకుంటాను. ఇక్కడ 0. నెక్స్ట్ ఒక 2 సెకండ్స్కి వెళ్ళేసరికి 100. నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాయి. ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి నాకు టోటల్గా ఎండ్ అయిపోవాలి. దీనికోసం 100%. ఇక్కడ చూస్తే ఇంకా ఉంది, పర్లేదేమవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్, మనకి కీబోర్డ్లో ఎన్ క్లిక్ చేస్తే ఎండ్ పాయింట్. ఇక్కడ పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా. మొత్తం మనకి వర్క్ ఏరియా మొత్తం మనకు కావాల్సిన ఎఫెక్ట్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ప్లే చేసి వస్తే ఇలా ప్లే అవుతుంది. ఓకే, ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా కావాలంటే డ్రాప్ షాడో. మనకి ఇక్కడ డ్రాప్ షాడో అనేది టైప్ చేసుకుంటే డ్రాప్ అనగానే లాస్ట్ వన్ డ్రాప్ షాడో చూడండి, లాస్ట్ వచ్చింది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. ఇక్కడ చూస్తే డ్రాప్ షాడో వచ్చింది. నెక్స్ట్ డిస్టెన్స్ అనేది కొంచెం లాగిస్తాను. నెక్స్ట్ ఈ డ్రాప్ షాడో కూడా స్మూత్గా కావాలంటే కింద సాఫ్ట్నెస్ అని ఉంటుంది, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి సాఫ్ట్గా మనకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం జూమ్లో చూడాలంటే టైల్డ్కి మనకి ఎస్కేప్ కింద టైల్డ్కి అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి అనుకోండి జూమ్లో కనబడుతుంది. ఇప్పుడు ప్లే చేసి వస్తే హోమ్ బటన్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్, ప్లే స్పేస్ బార్. లోడ్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్గా ప్లే అవుతుంది. హోమ్ బటన్, ప్లే. చూడండి నెక్స్ట్ క్లోజింగ్ కూడా కావాలి కాబట్టి కాసేపు వెయిట్ చేస్తే క్లోజింగ్ కూడా ఇచ్చేస్తుంది. ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇలాంటి టైటిల్స్ కానీ లోగోస్ కానీ ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మీకోసం చాలా లోగోస్, చాలా ఎఫెక్ట్స్ రెడీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.